తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మోహిని అవతారంలో శ్రీవారు దర్శనమిస్తున్నారు. మరోవైపు స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సాయంత్రం గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు క్యూ కట్టారు. ఇప్పటికే గ్యాలరీలు నిండిపోయాయి. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మోహిని అవతారంలో శ్రీవారు దర్శనమిస్తున్నారు. మరోవైపు స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సాయంత్రం గరుడ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు క్యూ కట్టారు. ఇప్పటికే గ్యాలరీలు నిండిపోయాయి. తిరుమల బ్రహ్మోత్సవాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి ఒకవైపు భక్తులు పోటెత్తడం, మరోవైపు ఈరోజు బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైనటువంటి గరుడ వాహన సేవ కావడంతో భారీగా భక్తులు చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్న రాత్రి వాహనానికి సర్వశిక్షల వాహనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా గ్యాలరీలు మొత్తం అన్ని నిండిపోయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే ఈ గరుడ సేవ ఈ రోజు జరగనున్న నేపథ్యంలో నిన్న రాత్రే ఇటు టీటీడీ అండ్ విజిలెన్స్ అండ్ పోలీస్ శాఖ ప్రత్యేకంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. ఆ ట్రయల్ రన్ నిర్వహించడం ఎందుకంటే ప్రధానంగా ఈ వాహన సేవ తిలకించేందుకు కేవలం గ్యాలరీలో ఉన్న భక్తులకే కాకుండా బయట నుంచి వచ్చేటువంటి భక్తులు, క్యూ లైన్లకి వచ్చేటువంటి భక్తులకి నేరుగా దానికి సంబంధించి భక్తుల్ని నేరుగా వాహన సేవ దగ్గరికి అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉండేటట్టు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి వాహన సేవలో సామాన్య భక్తులు కూడా ఈ వాహన సేవని దర్శించుకునేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఆ దానికి సంబంధించి నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే గరుడ సేవకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని టీటీడీ అటు పోలీస్ శాఖ పూర్తిగా చూసిన పరిస్థితి ఉంది. అంటే భక్తులకి సంబంధించినటువంటి భద్రతకి సంబంధించి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ జరగకుండా వాహనాలు కూడా ఎక్కడికి అనుమతించకుండా పూర్తి స్థాయిలో నిలుపుదల చేశారు. ఇప్పటికే ద్విచక్ర వాహనాలు నిన్న రాత్రి 9 గంటల నుంచే దాఖలాలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తిరుమలలో పార్కింగ్ నిర్దేశించిన ప్రాంతాలు పూర్తిగా నిండిపోతే ఆ కింద ఏదైతే తిరుపతి అలిపిరి ప్రాంతం కావచ్చు, ముఖ్యంగా ఏదైతే జూ పార్క్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం అన్ని 4 ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కార్ పార్కింగ్ కోసం పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రైవేట్ వాహనాలు అంటే బయట నుంచి వచ్చేటువంటి ప్రైవేట్ వాహనాలకు సంబంధించి వాటికి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే అక్కడ ఎక్కడైతే కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారో అక్కడ నుంచి భక్తులు అంటే ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళతో పూర్తిగా ప్రతి ఒక్క 4 నిమిషాలకి బస్సు సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలపడంతో అక్కడే సిద్ధంగా ఆర్టీసీ బస్సులు పూర్తి స్థాయిలో అక్కడికే వస్తున్న పరిస్థితి ఉంది. బస్సులను అక్కడి నుంచి నేరుగా తిరుమలకి తీసుకొని వస్తున్నారు. మరోవైపు తిరుమలకి నిన్న అర్ధరాత్రి నుంచి
భారీగా తిరుమల పోటెత్తిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న రెండవ శనివారం అంటే పెరగాసి మాసం తమిళకి చాలా ముఖ్యమైనదని చెప్తారు. తిరుమల శనివారాలు అంటారు. ఈ తిరుమల శనివారాల్లో ప్రధానంగా నిన్న రెండవ శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే స్వామివారిని దర్శించుకునేందుకు ముఖ్యంగా ఇప్పటికే 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 24 గంటల భక్తులకు సంబంధించి కూడా ఏదైతే అన్ని కంపార్ట్మెంట్లు నిండడమే కాకుండా ముఖ్యంగా 5 కిలోమీటర్ల మీద భక్తులు వేచి ఉంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ భక్తులు జోగర్భ డ్యాం దగ్గర ఉన్నటువంటి ఆస్కోపస్ బిల్డింగ్ నుంచి ఈ భక్తులను అనుమతిస్తున్నారు. ఇప్పటికే అన్ని కంపార్ట్మెంట్లే కాకుండా నారాయణగిరి షెడ్యూల్ కూడా పూర్తిగా నిండిపోవడంతో బయట క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు భక్తులు ఒకటే ఇటు స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాత్రి గరుడ వాహన తిలకించేందుకు భారీగా వస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి భక్తులకి దర్శనం ఉండదు. ముఖ్యంగా రేపు ఉదయం శ్రీవారి దర్శనం ఉండే అవకాశం ఉందంటే తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా అధికారులు ముందుగానే భక్తులు వాళ్ళకి దర్శనానికి సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి క్లాసులో వాళ్ళు రావాలని, ప్రత్యేక దర్శనాలకు సంబంధించి మిగతా అన్ని విషయాలపై వాళ్ళు అప్పుడే రావాలని చెప్పేసి అది తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా దానికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాని ముఖ్యంగా చూస్తున్నట్టయితే శ్రీవారి దర్శనానికి వచ్చే వాళ్లే కాకుండా ఇటు కేవలం ఈ రోజు గరుడ సేవకే ప్రధానంగా స్థానికులు కావచ్చు. ముఖ్యంగా బయట అంటే చిత్తూరు జిల్లాలో ఇటు బెంగళూరు ఇటు తమిళనాడు అంటే భారీ స్థాయిలో అంటే తిరుమల గరుడ సేవకు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యంగా గ్యాలరీలో ఉన్నటువంటి భక్తుల కోసం 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 3 లక్షల వాటర్ బాటిళ్లు, మరోవైపు నిత్యం అన్నప్రసాదాలు అందించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు రాత్రి 11:30 నుంచి కూడా టీటీడీ చైర్మన్ నాయుడు ఇటు టీటీడీ ఈవో ప్రత్యేకంగా తనిఖీలు కూడా నిర్వహించిన పరిస్థితి ఇక్కడ కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.